కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5 మరియు వీరికి గురువు తామ్రమూర్తిగా, శని రజతమూర్తిగా, రాహు, కేతువులు లోహమూర్తులుగా సంచరిస్తున్నారు. వీరికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. కానీ శని రజతమూర్తి అవడం వల్ల 75% వరకి వీరికి మేలు కలిగే అవకాశం ఉంటుంది. రాశిలో రాహు అనుకూలంగా లేకపోయినా గురు ప్రభావం వలన కొంత వరకి బానే ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. మీ మాటకి విలువ ఉంటుంది. సోదర సోదరీమణులతో మిశ్రమ కాలంగా చెప్పవచ్చు. పత్రిక, ప్రింట్, మీడియా రంగం వారికి మిశ్రమ కాలం. అదేవిధంగా విద్యార్థులు శ్రమతో కూడిన ఫలితాల్ని సాధిస్తారు. రైతులకి మంచి కాలం. రియల్ ఎస్టేట్ వారు మరియు ట్రాన్స్‌పోర్టేషన్ రంగంలో ఉన్నవారు శ్రమించాలి. విద్యార్థులు ఉన్నత విద్యా ఫలితాల్ని సాధిస్తారు. అదేవిధంగా మంత్రసిద్ధి కోసం, దైవ బలం కోసం ప్రయత్నించే వారికి ఖచ్చితంగా సానుకూలంగా ఉంది. సంతాన అభివృద్ధి ఉంటుంది. సంతానం కోసం ఎదురుచూసే వారికి శుభవార్త లభిస్తుంది. అలాగే గృహప్రవేశాలు, గృహం కొనుగోలు మొదలైనవి ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. అన్ని వృత్తుల వారికి చాలా బావుంటుంది. న్యాయవాదులకి, న్యాయమూర్తులకి మిశ్రమ కాలం. జీవిత భాగస్వామితో కలహాలు ఉంటాయి. కానీ సర్దుకుపోతారు. దీర్ఘకాలిక అనారోగ్యాల పట్ల శ్రద్ధ అవసరము. పెద్దవారితో, గురువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటాయి. ఉన్నత విద్య, విదేశీయానం, విదేశీ విద్య మొదలైనవి అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు కాస్త పరీక్షా కాలం. కానీ నిలదొక్కుకుంటారు. విశేష ధనలాభం కలిగే అవకాశం ఉంది. విదేశీయానం కోసం ప్రయత్నించే వారికి వీసాలు మొదలైనవి వస్తాయి. కవులకి, కళాకారులకి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కుంభరాశి వారు ముఖ్యంగా దుర్గామాత ఆరాధన మరియు గణపతి పూజ నిత్యం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది.